హలో గైస్, ఐఎమ్ అలీకే రెడ్డి. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అంటార్కిటికా యాక్చువల్లీ మనకి అది ఒక గ్లేషియర్ కంప్లీట్గా ఐస్ విత్ ఫ్రెష్ వాటర్తో కవర్ అయి ఉంది. బట్ రీసెంట్గా ఏంటంటే ఇది గ్రీన్ కలర్లో గ్రీనింగ్ ఆఫ్ అంటార్కిటికా గ్రీన్ కలర్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా బిఫోర్ దట్ మనం చూసుకుంటే కంప్లీట్గా ఇది సదరన్ మోస్ట్, మనం వరల్డ్ మ్యాప్ చూసుకుంటే కంప్లీట్గా సదరన్ మోస్ట్లో అంటార్కిటికా ఉంటుంది. అండ్ ఆల్సో హ్యూజ్ గ్లేషియర్స్, ఫ్రెష్ వాటర్. బట్ రీసెంట్గా ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల వాటర్ అనేది, ఫ్రెష్ వాటర్ అనేది అవి మెల్లమెల్లగా సముద్రంలో కలిసిపోవడం ఇలా జరగడం వల్ల క్లైమేటిక్ చేంజెస్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, ప్రెసిపిటేషన్. సో అట్లా ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే అంటార్కిటికా గ్రీన్గా అవుతుంది, వైట్గా ఉన్నది కాస్త గ్రీనింగ్ ఆఫ్ అంటార్కిటికా చేంజెస్ అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్. యాక్చువల్గా వెజిటేషన్ కవర్ ఇన్ అంటార్కిటికా పెనిన్సులా ఎక్స్పాండెడ్ ఫ్రమ్ లెస్ దాన్ 1 square kilometer in 1986లో లెస్ దాన్ 1 kilometer ఉండేది. బట్ ఇన్ 2021కి వచ్చేసరికి స్క్వేర్ కిలోమీటర్ బై 2021. సో అలా చేంజ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా ద కాంటినెంటల్ కంటైన్ అబౌట్ 90% ఆఫ్ ద వరల్డ్ ఐస్ అండ్ 80% ఆఫ్ ఇట్స్, అంటే 90% ఆఫ్ ద వరల్డ్ ఐస్, 80% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ అవైలబుల్ ఇన్ అంటార్కిటికా. అంటార్కిటికాలో ఉంది. ఎన్ ఐస్ షెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ షీట్ ఆఫ్ ఐస్ కనెక్టెడ్ అండ్ ల్యాండ్ but extend out of into the ocean. Ice shelves develop mainly from glacier flowing slowly downhill towards the ocean. అంత గ్లేషియర్స్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఫామ్ అనేది కూడా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల దట్ ఈస్ గోయింగ్ టు టువర్డ్స్ ది ఓషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.